హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ తిరుపతిలో ఫుల్ వర్షం అండి. ఇంకా నేనైతే లంచ్ బాక్స్ రెడీ చేసేసాను. చపాతీ చేసి ఎగ్ పొరిట్టు దాంట్లో స్టఫ్ చేసి రోల్స్ అయితే చేసేసాను. బట్ లేట్గా అయితే హాలిడే డిక్లేర్ చేసినారు. సో మా వాడికి అయితే కాలేజ్ లేదు, నాకు స్కూల్ లేదు. ఇంకా ఆ చపాతీ రోల్స్ని ఇంట్లోనే తినాల్సి వచ్చింది. బట్ మా వాడు గమనుంటాడా, ఇంకా ఈ చపాతీ రోల్స్తో పాటు ఏదన్నా చికెన్ గ్రేవీ టైప్లో లేదా స్టార్టర్ టైప్లో చేయమన్నాడు. సో అందుకోసం నేను ఒక ఐడియా అయితే చేశాను. సో అది ఎలా చేశానో చూద్దామా. ఇంకా ఇంట్లో ఫ్రిడ్జ్లో అయితే నేను మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఉన్నింది. దాన్ని తీసుకొని ఫస్ట్ నేను 50% దాకా ఫ్రై చేసుకునేసాను. తర్వాత నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నా. అందులో 1 స్పూన్ ఘీ అయితే తీసుకున్నాను. ఇంట్లో చేసిన ఘీ అండి ఇది. తక్కువ చాలు, ఎందుకంటే మనం చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అందుకనేసి. ఆ ఘీలో నేను సన్నగా చాప్ చేసిన గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా చాప్ చేసుకున్నాను కదా, అది దీంట్లో వేసి ఫ్రై చేసేస్తున్నా. ఇది కొంచెం సాటే చేసుకున్నాక నేను ఆనియన్ అయితే 1 తీసుకున్నా. దాన్ని కూడా ఫైన్గా చాప్ చేసుకునేసాను. ఆ చాప్డ్ ఆనియన్ పీసెస్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. దీన్ని కూడా లైట్గా మనం ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు కొంచెం వాటిని ఫ్రై చేసుకునేసేయాలి. ఆ తర్వాత ఇందులో నేను ఒక గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను. దాన్ని కూడా సన్నగా చాప్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను. కొంచెం స్పైసీనెస్ వస్తుంది. ఇది కూడా ఫ్రై చేసేస్తున్నా. ఈ ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ అండ్ ఘీ బాగా ఫ్రై అయిపోయినాక ఇందులోనే 1 స్పూన్ దాకా మైదా పిండి తీసుకున్నాను. అది వేసి కొంచెం ఫ్రై చేసుకునేసేయాలి. కమ్మటి వాసన వస్తుంది ఈ మైదా పిండి వేసి మనం ఫ్రై చేసేటప్పుడు. వితిన్ నో టైం ఇది చాలా దగ్గరగా వచ్చి బైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకునేద్దాం స్పైసీనెస్ కోసం. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకునేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకునేసేయాలి. కొంచెం అది గ్రేవీ కన్సిస్టెన్సీ ఇవ్వడం కోసము వాటర్ యాడ్ చేసిన వెంటనే దాన్ని కలుపుతూ ఉంటే బాగా అది సూపీ టైప్లో అవుతుంది. ఇందులో మనము ఎంత అవసరం అవుతుందో వాటర్ యాడ్ చేసుకునేసాలి. ఇప్పుడు నాకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం అనిపిస్తుంది. సో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకునేసాను నేను. జస్ట్ లైక్ కొంచెం గ్రేవీ టెక్స్చర్ వస్తే చాలు దానికి. నెక్స్ట్ ఇందులో కొంచెం టొమాటో సాస్ కూడా వేసుకుంటాము, అది ట్యాంగినెస్ కోసం. టొమాటో ఏమి యూస్ చేయలేదు కదా, అందుకనేసి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంతవరకు వేసుకోలేదు కదా సాల్ట్, సో చూసుకొని మనము సాల్ట్ యాడ్ చేసుకునేసేయాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నామని కదా చికెన్ పీసెస్, హాఫ్ కుక్ చేసుకున్నాను నేను. ఆ చికెన్ పీసెస్ని అంతా నేను దీంట్లో వేసేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రైకి ముందు నేను ఏం చేస్తాను అంటే మ్యారినేట్ చేసి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్, ఇవన్నీ పెప్పర్ పౌడర్ అన్నీ కలిపి నేను మ్యారినేట్ చేసుకున్నాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పీసెస్ అంతా ఇందులో వేసేసి మనం కొంచెం బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ అవసరం అవుతుందంటే ఇంకొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకునేసేయచ్చు. లేదంటే మనం అలాగనే కొంచెం సేపు దీని యొక్క లిడ్ కవర్ చేసి కుక్ చేసుకోవాలి. ఇది ఒక 5 to 10 మినిట్స్ అనుకోండి మనం ఓపెన్లో కుక్ చేసినాక. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసేసాను నేను. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 7 మినిట్స్ కుక్ అయినాక చూస్తున్నారా, గుమగుమలాడిపోయే గార్లిక్ చికెన్ రెడీ అవుతా ఉంది. ఇంకా ఇందులో నేను ఏం చేస్తానంటే కొరియాండర్ కొంచెం సన్నగా చాప్ చేసుకొని వేసేసి ఇంకా అగైన్ దానికి ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ మనం కవర్ చేసి పెట్టేద్దాము. సో ఫైనల్గా మన గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. నాకు చపాతీ రోల్స్ కూడా రెడీగా ఉన్నాయి, సర్వ్ చేసుకుంటున్నాను. వేడి వేడి చపాతీ రోల్స్ అండ్ గార్లిక్ చికెన్ నేనైతే ఎంజాయ్ చేయబోతున్నాను. నా వీడియో నచ్చుంటే మీకు ఒక లైక్ ఇచ్చి తప్పకుండా కామెంట్లో తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.